హనుమకొండ జిల్లా ఐనబోలు మండలం గురిమిల్లపల్లి గ్రామానికి చెందినటువంటి విక్రమ్ యూపీఎస్సీ 2026 సివిల్స్ ఫలితాల్లో 497వ ర్యాంక్ సాధించాడు. దీంతో విక్రమ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన విక్రమ్ మొదట సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో ఆ ఉద్యోగానికి వదిలేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యారు. సిద్దిపేట జిల్లా మార్కూర్క్ మండలంలో ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయి 497వ ర్యాంక్ సాధించాడు. దీంతో విక్రమ్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బేతి మల్లేశం, మా అబ్బాయి పేరు బేతి విక్రమ్. ఆయన ఫస్ట్ నుంచి వెళ్ళి బాగానే చదువుకునేది, కష్టపడి ఇక స్టడీ డెవలప్ మీద బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ కూడా చేశాడు. జాబ్ మానేసి అర్థం అనుకొని సివిల్స్ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక 4 టైమ్స్ అటెంప్ట్ చేశారు. ఈ 4 టైమ్స్లో సివిల్స్ కొట్టాడు కష్టపడి. అంతకుముందు ఎంపీడీ జాబ్ కూడా వచ్చాది. జాబ్ కంటిన్యూ చేస్తున్నాడు. జాబ్ మీదనే వచ్చేసి ఇప్పుడు సంతోషం బాగున్నది. మా బంధువులు కూడా బాగా థ్యాంక్స్ చెప్పారు. ఊరికి పేరు తెచ్చాడు. గర్వకారణంగా ఉంది. మా అబ్బాయి ఇంత బాధపడ్డాం, చాలా బాధపడ్డాం మేము. బాగా సంతోషంగా ఉంది. బాగానే ఉన్నారు. ఊళ్ళో కూడా బాగానే హ్యాపీ హ్యాపీ అని చెప్తారు. ఊరికి పేరు వచ్చింది, బాగా గర్వకారణం. మన మండలంలోనే, మన మండల్ డిస్టిక్ అంటే డిస్టిక్ తర్వాత మండల ఫస్ట్ ఎవరు రాలేగా. హనుమకొండ డిస్టిక్ ఐనవోలు మండల్ గడ్డపల్లి గ్రామస్తులం మేము. మా ఇంటి పేరు బేతి మల్లేశం, బేతి అరుణ గారు. మాకు 2 పాప, బాబు పెద్ద, అమ్మాయి చిన్న. ఇక అప్పుడు చదివించినాం. ఫస్ట్ తెలుగు మీడియాలో అంటే ఇక చదువులకు ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా మళ్ళీ సెకండ్ చదివినాక తీసుకుపోయి మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో వేసి అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చదివించి ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేసినాం. అప్పుడు చేస్తే ఆయన ఫస్ట్ వాళ్ళ కూడా సాధించుకున్నాడు. హాస్టల్స్లో చేసినాం, చదువుకున్నాడు మంచిగానే. బీటెక్ వరకు హైదరాబాద్లో చేసి, నారాయణ కాలేజీలో చేసిండు ఇంటర్. బీటెక్ హైదరాబాద్లో చేసి కేఎంఐటీలో మంచి చదువుకుంటా ఉన్నాడు. దాంతో బీటెక్ క్యాంపస్ సెలెక్ట్ అయ్యిండు. క్యాంపస్ సెలెక్ట్ పూణేలో వచ్చింది జాబ్. పూణేలో వస్తే దాన్ని చేసిండు, 4 నెలలు చేసిండు. నేను చదువుకుంటూ కదా, చదువుకుంటా చేసిన అవసరం అని చదువుకునే టాలెంట్ నాకు, నేను చదువుకొని సాధించుకుంటా, లాస్ట్కు టీచర్ ఉద్యోగమైనా సాధించుకుంటా అమ్మ అని నాకు దగ్గర గట్టిగా మాట తీసుకొని చదువుకున్నాడు, సాధన చేసిండు. ఫస్ట్ తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్ రాసిండు. గ్రూప్ 1 తగిలింది, గ్రూప్ 4 వచ్చింది. గ్రూప్ 1 జాబ్ వస్తే దాంట్లో ఎంపీడీఓ గారు అయ్యిండు. సిద్దిపేట మండలంలో వచ్చింది, గజ్వల్లో. అది కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు 2005లో రాసిన యూపీఎస్సీలో 470 ర్యాంకు సాధించిండు. ఇక అది మాకు సంతోషంగా ఉన్నది. చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉన్నది. నేను కష్టపడ్డందుకు మా పేరు దక్కించిండు ఆయనే. మా పేరు దక్కించిండు ఆయనే. ఊరికి పేరు తెప్పించిండు మంచిగా. అంతే ఇక నేను అంత ఎక్కువ చెప్పలేను.